ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఏవిబి సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యంతో మాఘపురాణం 24వ అధ్యాయం శ్రీమన్నారాయణుని అనుగ్రహము, తులసీ మహత్యము. వృశ్రుమద మహాముని జహ్ను మునితో ఇట్లనెను: సత్యజిత్తు ఏకాదశి యందు భార్యతో పాటు ఉపవాసముండెను. కేశవుని గంధపుష్పాదులతో అర్చించెను. దేవతల హితమును కోరి శ్రీమన్నారాయణుని నిరంతరముగా జపించుచు జాగరణ చేసెను. ఏకాదశి నాటి రాత్రి మొదటి జామునందే శ్రీహరి సత్యజిత్తునకు ప్రత్యక్షమయ్యెను. నీలమేఘం వలె నల్లని ఛాయతో, నల్లని ముంగురులతో, పద్మనేత్రములతో, ప్రకాశించు తిలకముతో, విచిత్ర కుండలములతో చెక్కిళ్ళు ప్రకాశించుచుండగా, సూర్యకాంతిని మించు కిరీటముతో, హారకేయూరాది విభూషణములతో, పచ్చని పట్టుబట్టను కట్టి మనోహరమైన రూపముతో గరుత్మంతునిపై నెక్కి వచ్చెను. మునిగణములు శ్రీమన్నారాయణుని స్తుతించి భార్యతో పాటు శ్రీమన్నారాయణుని పాదములపై పడి నమస్కరించెను. శ్రీమన్నారాయణమూర్తి, నాయనా, కోరిన వరమునిచ్చెదను, అడుగు అనెను. అప్పుడు సత్యజిత్తు, స్వామి, ఇంద్రాదులకు పూర్వము వలనే సంచరించు శక్తినిమ్ము, వారిపై దయనుంచుము. తరువాత నాకును నా భార్యకును నీ సాన్నిధ్యమును అనుగ్రహింపుము అని కోరెను. శ్రీహరి దయతో వాని కోరికను అంగీకరించెను. ఓయి, ఈ ఏకాదశి తిథి సమస్త పుణ్యములనిచ్చును. నేనీ తిథి యందే నీకు ప్రసన్నుడనైతిని. కావున ఈ తిథి నాకు సంతోషమును కలిగించు తిథి. నీవు నీ భార్య ఈ పారిజాత వృక్షమును పెకిలించి ఇంద్రునకిండు. పవిత్రము, వనవాసి, నాకిష్టము అయిన ఈ తులసిని నాకిమ్ము. నీకు శుభము కలుగును. మరి ఒక ఆలోచన వలదు అని పలికెను. సత్యజిత్తును అట్లే అని అంగీకరించెను. మరునాటి ఉదయమున భార్యతో కలిసి పారిజాత వృక్షమును పెకిలించి ఇంద్రాదులకిచ్చెను. తులసిని లక్ష్మీపతియగు శ్రీహరికిచ్చెను. శ్రీహరి అనుగ్రహము వలన ఇంద్రాదులందరూ శక్తివంతులై శ్రీమన్నారాయణునకు నమస్కరించి నిలిచిరి. శ్రీహరి ఇంద్రాదులు వినుచుండగా సత్యజిత్తును వాని భార్యను చూసి ఇట్లా